పికిల్స్ పచ్చళ్ళు అనేవి ఇండియాలో పర్టిక్యులర్లీ సౌత్ ఇండియా ఆంధ్రాలో ఇట్స్ ఎ వెరీ వెరీ ఫేవరెట్ ఫుడ్ ఫర్ మెనీ. అయితే పికిల్స్ తీసుకోవడం అనేది కిడ్నీ పేషెంట్స్కి ఇబ్బందికరం. సో వీళ్ళు ఏ విధంగా పికిల్స్ని స్టిల్ దే కెన్ ఎంజాయ్ వైల్ ప్రివెంటింగ్ ద ప్రాబ్లమ్స్. సో పికిల్స్ తయారు చేసేటప్పుడు 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. నెంబర్ 1 ఈజ్ ద సాల్ట్ కంటెంట్. సాల్ట్ అనేది ఆల్మోస్ట్ 10 to 15 గ్రామ్స్ పర్ 100 గ్రామ్స్ ఆఫ్ పికిల్ ఉంటుందండి. ఇట్స్ అ హ్యూజ్ కాంపోనెంట్ ఆఫ్ ది పికిల్. సో దాన్ని మినిమైజ్ చేయటము లేదా అవాయిడ్ చేయటం అనేది ఐడియల్. అవాయిడ్ చేయటం సాధ్యం కాదు కాబట్టి తగ్గించటం ఎలా? స్పైసెస్ అంటే కాడం, సినమామ్, దాల్చిన చెక్క లాంటివి లేదా లెమన్ ఇలాంటివి యూస్ చేయటం వల్ల మనం సాల్ట్ కంటెంట్ని కొంతవరకు సబ్స్టిట్యూట్ చేసే అవకాశం ఉంటుంది. సెకండ్ థింగ్, టైప్ ఆఫ్ పికిల్. మనము మ్యాంగో పికిల్స్ కానీ లేకపోతే టొమాటో పికిల్స్ కానీ అవాయిడ్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ ఆల్సో వెరీ రిచ్ ఇన్ పొటాషియం. సో ఆ టైంలో దాని బదులుగా మనము కాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ పికిల్స్ కానీ వాడవలసి ఉంటుంది. లాంగివిటీ అంటే ఈ పచ్చళ్ళ స్టోరేజ్ టైం అనేది సిగ్నిఫికెంట్గా రెడ్యూస్ అవుతుంది అన్ఫార్చునేట్లీ. సో నిల్వ పచ్చళ్ళలాగా మనము వీ కెనాట్ స్టోర్ దెమ్ ఫర్ మంత్స్ టుగెదర్. వీ హ్యావ్ టు స్టోర్ దెమ్ ఓన్లీ ఫర్ 10 to 15 డేస్ ఆర్ సో. అది కూడా రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేయవలసి ఉంటుంది. మూడవది ఆయిల్ కంటెంట్. ఆయిల్ కంటెంట్ అనేది ట్రెడిషనల్ ఆయిల్స్ యూస్ చేయటం కంటే ఆవ నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ లాంటివి యూస్ చేయటం బెటర్. ఎందుకంటే మస్టర్డ్ ఆయిల్లో ఉండే మోనో అన్సాచురేటెడ్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అలాంగ్ విత్ omega 3 ఫ్యాటీ యాసిడ్స్, ఆల్ దీస్ 3 కాంపోనెంట్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ ది హార్ట్, పర్టిక్యులర్లీ ఫర్ కిడ్నీ పేషెంట్స్ హూ ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్. ఇలా చేయటం వల్ల కిడ్నీ పేషెంట్స్ పచ్చళ్ళని ఎంజాయ్ చేస్తూ రిస్క్ ఆఫ్ హార్ట్ అండ్ రిస్క్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెషన్ని సిగ్నిఫికెంట్గా తగ్గించుకునే అవకాశం.